వెల్కమ్ టు 99 టీవీ. నేను బోల శ్రీనివాస్. ఇక మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ గెలిచిందా, బీఆర్ఎస్ నిలిచిందా, బీజేపీ మురిసిందా అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ కూడా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్కు మరి సుమారు కాంగ్రెస్ సాధించిన ఏవైతే వార్డులలో సగం గెలుచుకోవడం నిజంగా ఇది చావు తప్పి కన్ను లొట్టపోయినప్పటికీ కూడా గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండడం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ మాత్రం ఫలితాలు కూడా సాధించలేదు. దీంట్లో ఇక ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను ప్రజల గొంతుకగా ప్రజల పక్షాన ఒక ప్రతిపక్ష పార్టీగా మరొకసారి కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రజలు తీర్పు ఇచ్చినట్టయింది. అదే క్రమంలో కాంగ్రెస్ మాత్రం ఇక ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, అదే క్రమంలో 6 గ్యారెంటీల్లో 13 పథకాలు ఉన్నాయి. ఇక అదే క్రమంలో 420 హామీలు కూడా ఇచ్చారు. ఎన్నికల ముందు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. ఆ అంశాలన్నింటిలో కూడా మరి పట్టణ పౌరులు ఎవరైతే కాంగ్రెస్ను గెలిపించడంలో వాళ్ళ బాధ్యతను మరొకసారి కూడా గుర్తు చేసినట్టు స్పష్టమవుతోంది. అయితే ఈ గెలుపును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కార్యకర్తల గెలుపుగా కూడా వారికి అంకితం చేస్తున్నారని చెప్పడం కావచ్చు. మరొకసారి మాకు మరింత బాధ్యత పెరిగిందని చెప్పడం కావచ్చు. నిజంగానే కాంగ్రెస్కు బాధ్యత పెరిగింది. అదే క్రమంలో హైదరాబాదును మరి స్పెషల్ కాన్సంట్రేషన్ చేస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన మార్కు పాలన చూపించాలనుకుంటున్నారు. అదే క్రమంలో మరి ఒక ఫ్యూచర్ సిటీని నిర్మించాలని, అదే క్రమంలో ఇక మరి ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ను కూడా ప్రక్షాళన చేయాలనే కావచ్చు, మరొకసారి మెట్రోను కూడా విస్తరించాలని కావచ్చు, తర్వాత రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మరి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. వీటన్నిటి కూడా మరి లక్షల కోట్ల డబ్బులు కావాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికోసం అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 3 సార్లు దావోస్ పర్యటనకు వెళ్ళారు. దాంట్లో విదేశాల్లో కూడా పర్యటిస్తున్నారు. హైదరాబాద్కు పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన చేస్తున్న శ్రమ నిజంగా కొంత సత్ఫలితాలను ఇస్తుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఈ యొక్క ప్రచారం అయితే ఇప్పుడు మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కావచ్చు, అదే క్రమంలో పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, ఇక నిన్న జరిగిన ఈ యొక్క పురపోరులో కావచ్చు కొంత హస్తవాసి పెరిగిందని చెప్పుకోవచ్చు. రేవంత్ వేస్తున్న ఎత్తులకు ప్రతిపక్షాలు చిత్తవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అదే క్రమంలో బీఆర్ఎస్ కూడా ప్రచారంలో కొంత వెనుకబడిపోయినప్పటికీ కూడా తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యూహాలను మరి ఈ యొక్క బీఆర్ఎస్ అడ్డుకోవడంలో విఫలమైపోయింది కనుక కొంత ఫలితాలు సాధించడంలో మొన్న జరిగిన మున్సిపాలిటీల్లో కొంత వెనుకబడిపోయిందని చెప్పుకోవచ్చు. 30% పైగా పంచాయతీల్లో ఫలితాలు సాధించిన బీఆర్ఎస్ పార్టీ కేవలం మద్దతుదారులు గెలిచారు. అప్పుడు పార్టీ గుర్తులు లేవు, కానీ ఇప్పుడు పార్టీ గుర్తులు ఉన్నాయి కనుక కారు కాస్త వెనుకబడిందని కూడా స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ మరి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ కూడా 8 మంది తెలంగాణ ప్రజలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించినప్పటికీ కూడా ఒకవైపు ఆంధ్రాకు ఒక రకంగా, తెలంగాణకు మరొక రకంగా, అంటే ఒకవైపు మోదం మరొక వైపు కేదంలాగా చూస్తున్నారనే ఈ యొక్క కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రచారాన్ని కొంత ప్రజలు విశ్వసించినట్టు స్పష్టమవుతోంది. ఓవరాల్గా మొన్న జరిగిన పురపాలక ఎన్నికల్లో ఒక కరీంనగర్, నిజామాబాద్ తప్ప కేవలం 116 మున్సిపాలిటీల్లో ఒక మున్సిపాలిటీ మాత్రమే బీజేపీ గెలుచుకోవడం అయితే ఈ ఫలితాలకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. బండి సంజయ్ ఫుల్ టైం కరీంనగర్లో ఉండి రెండోసారి ఎంపీగా గెలిచి ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల మీద కాన్సంట్రేషన్ చేసిన తర్వాత ఒక కరీంనగర్ కార్పొరేషన్ మాత్రమే బీజేపీ ఖాతాలో పడింది. ఇక నిజామాబాద్ కూడా కొంత ఫలితాలు అటు ఇటు ఉన్నప్పటికీ కూడా మెరుగైన ఫలితాలే సాధించిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో కాస్త మురిసిందని చెప్పుకోవచ్చు. గతంలో అంటే పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కావచ్చు బీజేపీ కొంత ఆధిపత్యం పెంచుకునే దిశగా పోతుంది కనుక 1 కోటి మందికి పైగా ఓటర్లు ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలైతే ఇక 4 పార్టీలకు కూడా షాక్ అని చెప్పుకోవచ్చు. 4 పార్టీలు అంటే ఇటు ఎంఐఎం కావచ్చు, అదే క్రమంలో బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఈ 4 పార్టీలు కూడా జీహెచ్ఎంసీ ఇచ్చే ఓటర్ తీర్పును ఖచ్చితంగా సెమీఫైనల్ ఎన్నికలుగా భావించాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2028 అసెంబ్లీ ఎన్నికలకు, జీహెచ్ఎంసీ ఎన్నికలకు చాలా ముడిపడి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక జీహెచ్ఎంసీ అంటే మినీ ఇండియా, మినీ వరల్డ్గా కూడా మనం చూస్తాము. ఇక్కడ చాలామంది మరి ప్రపంచం నుంచి కావచ్చు, తర్వాత భారతదేశం నుంచి వచ్చిన ఓటర్లు అందరూ ఉంటారు కనుక కొంత జరిగిన అభివృద్ధికి మాత్రమే ఓటేసే అవకాశం ఉంటుంది. కొంత డబ్బు ప్రభావం పనిచేసే అవకాశం కూడా
కొంత తక్కువ పర్సంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలను కూడా 4 ప్రధాన పార్టీలు టార్గెట్ చేసిన నేపథ్యంలో సో దీంట్లో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మరి గెలుస్తుందా, అదే క్రమంలో బీఆర్ఎస్ మరి గత వైభవాన్ని కాపాడుకుంటుందా? ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో సుమారు 23 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరి అభ్యర్థులుగా ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో బీజేపీ కూడా ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో వచ్చిన వరదల విషయంలో కారుకు కారు బండికి బండి అని చెప్పిన ప్రచారం ఏదైతే ఉందో బీజేపీకి 48 డివిజన్లలో మరి కార్పొరేటర్లుగా గెలిపించిన పరిస్థితి. ఇక తాజాగా మరి జిహెచ్ఎంసీ పరిధిని పెంచుతూ కూడా మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతుందో 150 డివిజన్లను 300 డివిజన్లు చేశారు. అదే క్రమంలో మరి డబుల్గా పెరిగిన నేపథ్యంలో ఓవరాల్గా ఇప్పుడు మినిమం 151 డివిజన్లు గెలిస్తేనే ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించిన మేయరు ఈ యొక్క జిహెచ్ఎంసీకి సంబంధించి మరి ఇక మేయర్గా ఉంటారు కనుక సో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 3 కార్పొరేషన్లను విస్తరిస్తూ కూడా సో 3 కమిషనర్లను ఏర్పాటు చేసిన మన సంగతి తెలిసిందే. ఇక జిహెచ్ఎంసీలో సుమారు 20 మున్సిపాలిటీలు, అదే క్రమంలో 7 కార్పొరేషన్లు విలీనం చేస్తూ 300 డివిజన్లకు పెంచిన నేపథ్యంలో ఇక తాజాగా కూడా 3 కార్పొరేషన్లుగా విభజించిన నేపథ్యంలో సో ఈ 3 కార్పొరేషన్లు ఇటు బీఆర్ఎస్ ఖాతాలో పడతాయా, లేకుంటే బీజేపీ ఖాతాలో పడతాయా, లేకుంటే కాంగ్రెస్ ఖాతాలో పడతాయా? ఇక మరి ఎంఐఎం ఏదైతే ఉందో గతంలో కూడా సుమారు 40 పైగా డివిజన్లు గెలిచిన నేపథ్యంలో ఎంఐఎం కూడా ఇప్పుడు బలమైన ప్రత్యర్థి. సో 4 పార్టీలు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు సెమీఫైనల్. ఇక సెమీఫైనల్లో గెలిచిన వారెవరైతే ఉంటారో వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఫైనల్కు చేరుకునే పరిస్థితి ఉంటుంది కనుక 4 పార్టీలు కూడా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ విధమైన ప్రభావం చూపెడతాయి, అదే క్రమంలో విజయ అవకాశాలు పొందుతాయి అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల విషయంలో మాత్రం ఓవరాల్గా కాంగ్రెస్ అయితే గెలిచింది, బీఆర్ఎస్ అయితే కొంత నిలిచిందని చెప్పుకోవచ్చు. బీజేపీ ఈ ఫలితాలతో కూడా మురిసిపోతున్న పరిస్థితి. సో ఇదంతా మరి ఇక రానున్న రోజుల్లో ఎలా ఉంటుందనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.